హాయ్ హలో సస్కారం వెల్కమ్ టు bloggervj. గూగుల్ యాడ్సెన్స్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించినటువంటి మెయిన్ ఆల్టర్నేటివ్ అయినటువంటి media.net అనేటువంటి యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మరికేం కాల్సిన ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ టు bloggervj. ద్వారా మనీ ఎర్న్ చేయడానికి జెన్యూన్ వేస్ అనేటువంటి బ్లాగింగ్ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. లైవ్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీడియా.నెట్ అనేది గూగుల్ యాడ్సెన్స్కి మెయిన్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాదు. సో అలాంటప్పుడు గూగుల్ యాడ్సెన్స్ తో పాటు media.net కూడా అప్లై చేసుకుని సో media.net కి ద్వారా ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఒక్కసారి అప్రూవల్ వచ్చిందంటే సో తక్కువ ట్రాఫిక్ తో కూడా మంచి ఎర్నింగ్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. media.net కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఏ విధంగా మనం మినిమం పేమెంట్ ఉంటుంది, పేమెంట్స్ ఎలా జరుగుతాయి, సో వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనం కంప్యూటర్స్ కి వెళ్ళిపోదాము. గూగుల్కి వెళ్ళి media.net అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు media.net అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది లింక్ అనేది కనిపించడం జరుగుతుంది. సో నెట్ అనే దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ని సో ఒక చైనీస్ కంపెనీ అనేది అక్వైర్ చేసుకుంది. సో దీన్ని 2010లో స్టార్ట్ చేశారు. సో media.net ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటెక్చువల్ అడ్వర్టైజింగ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. సో అంటే సో media.net అనేది చాలా పాపులర్ అనమాట, అదేవిధంగా చాలా పెద్దది కూడా. సో ఈ media.net కనుక మనం చూసుకున్నట్లయితే సో media.netలో మనకి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ అనేవి వాళ్ళతో టైప్ అయి ఉన్నాయి. అంటే వాళ్ళ యాడ్స్ పబ్లిష్ చేయడం కానీ లేకపోతే అడ్వర్టైజింగ్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యాడ్స్ని పబ్లిష్ చేయడం, అదేవిధంగా మోనిటైజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాయి అనమాట. అదేవిధంగా దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ అనేవి కాంటెక్చువల్ యాడ్స్ ఉన్నాయి. సో కాంటెక్చువల్ యాడ్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ బ్లాగ్ గురించి రాసి ఆ బ్లాగ్కి రిలేటెడ్గా ఉండేటువంటి యాడ్స్ మాత్రమే, టెక్స్ట్ రిలేటెడ్ యాడ్స్ కానీ వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా డిస్ప్లే యాడ్స్. సో డిస్ప్లే యాడ్స్ అంటే మనకు తెలియదు ఉంది. సో గూగుల్ యాడ్సెన్స్ యూస్ చేసే వాళ్ళందరికీ లేదా గూగుల్ యాడ్సెన్స్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి డిస్ప్లే యాడ్స్ గురించి తెలుసు. అదేవిధంగా నేటివ్ యాడ్స్. సో నేటివ్ యాడ్స్ కూడా మనకి చాలా మందికి తెలుసు. అంటే లోకల్ బేస్డ్ యాడ్స్ ఏవైతేనో వాటిని నేటివ్ యాడ్స్ అని అంటాము. సో ఇవి నేటివ్ యాడ్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఈ media.net అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈ media.netకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అంటే ప్రోగ్రామ్ సంబంధించిన గైడ్లైన్స్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలాంటివన్నింటినీ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ గైడ్లైన్. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి media.net గురించి చెప్పుకున్నప్పుడు మీకు మెజారిటీ ఆఫ్ ట్రాఫిక్ అనేది యూఎస్ లేదా యూకే లేదా కెనడా సో ఈ కంట్రీస్ నుంచి ట్రాఫిక్ అనేది ఉండాలి అనమాట. తర్వాత మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే మీ కంటెంట్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉండాలి. సో ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అయి ఉండాలి. సో ఒకవేళ మీరు కనుక రీజనల్ లాంగ్వేజ్లో కూడా బ్లాగింగ్ చేస్తున్నట్లయితే సో మీరు media.net అప్రూవల్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీ యొక్క బ్లాగ్ని రన్ చేయాలి. సో ఈ రెండు మేజర్ ఇష్యూస్ అనమాట. సో మినిమమ్ విజిటర్స్ అనేవి మీ సైట్కి రావాలి అని. అదేవిధంగా డు నాట్ కంటైన్ ఎక్సెసివ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ బ్లాగ్ ఉంది కదా అని చెప్పి కనిపించిన ప్రతి ప్రోగ్రామ్లో లాగిన్ అయిపోయి ప్రతి దాంట్లో మీరు అడ్వర్టైజింగ్ అనేది చేయకూడదని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా ప్రోగ్రామ్ యొక్క గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వెబ్సైట్ సంబంధించినటువంటి పాలసీస్ కనుక చూసినట్లయితే సో సాఫ్ట్వేర్ పైరసీ కానీ లేకపోతే ఇలాంటి వేటికి సో ఇల్లీగల్ డౌన్లోడ్స్ సో వేటికి కూడా ఏంటి అంటే వీళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వరు అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ హోస్టెడ్ పేజెస్. సో ఫ్రీ హోస్టెడ్ పేజెస్ ఏంటి అంటే సో సెల్ఫ్ హోస్టింగ్ కాకుండా ఎవరైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ సో blogspot.com కానీ లేకపోతే wordpress.comలో సబ్ డొమైన్స్ యూస్ చేసుకొని లేదా ఫ్రీ హోస్టింగ్ యూస్ చేసుకొని ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారో సో అటువంటి వాటికి వీళ్ళు ప్రొవైడ్ చేయము అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా హిడెన్ లింక్స్ అదేవిధంగా టెక్స్ట్ ఉన్నటువంటి సైట్స్కి రాదు. అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంకా కంప్లీట్ కానీ వెబ్ పేజెస్ కానీ లేకపోతే అలాంటి వాటికి కూడా ఏంటి అంటే వీళ్ళు ఇవి ప్రొవైడ్ చేయము అని చెప్తున్నారు. సో మనకి మేజర్గా వచ్చేసి చూసుకున్నట్లయితే ఏంటి అంటే సో మనకి ట్రాఫిక్ ఒకటి, అదేవిధంగా కంటెంట్ లాంగ్వేజ్ ఒకటి. సో రిమైనింగ్ వాటిని కూడా ఏంటంటే మనం మ్యాక్సిమం మనం గూగుల్ యాడ్సెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కామన్గా ఉంటాయి దాదాపుగా. సో ఇందులో మనం చూడవలసినటువంటి మెయిన్ ఏంటి అంటే సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు అడల్ట్ కానీ పోర్నోగ్రఫీ కానీ ఎనీ ఇల్లీగల్ కంటెంట్ సో ఇవి ఏమీ ఉండకూడదు అని. సో తర్వాత వచ్చేసి ట్రాఫిక్ పాలసీస్. సో ట్రాఫిక్ పాలసీస్ కనుక చూసినట్టు ఇన్వాలిడ్ ట్రాఫిక్, అదేవిధంగా ఇన్వాలిడ్ క్లిక్స్, అదేవిధంగా ట్రాఫిక్ క్వాలిటీ. సో ఈ మూడింటిని గురించి కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో డీసెంట్ ఎర్నింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా తప్పదన్నమాట.
సో తర్వాత వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి ఏంటి అంటే పేఅవుట్స్. సో పేఅవుట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి సో వీళ్ళు కూడా ఏంటి అంటే మినిమం $100 అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. మినిమం $100 అయితే కానీ వీళ్ళు మనకి ఏంటి అంటే ఆ పేఅవుట్ అనేది చేయరు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ కూడా మినిమం $100 అయితే కానీ పేఅవుట్ చేయదు కాబట్టి సో ఇది ఈక్వల్ టు గూగుల్ యాడ్సెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో వీళ్ళు పేఅవుట్స్ వచ్చేసి ఏంటి అంటే పేనీర్ కానీ లేదా వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చేస్తుంటారని చెప్పారు. సో వీటికి సంబంధించిన అకౌంట్స్ కనుక మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో మనం మేజర్లీ గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్ మనం ట్రై చేస్తున్నాము అంటే సో కంపల్సరీగా మనకి పేపాల్ కానీ పేనీర్ కానీ లేదా ఈ వైర్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి అకౌంట్ సెక్షన్స్ మన దగ్గర ఉండాలి. సో ఇంకా డీటెయిల్స్ మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు సో దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో ఒకసారి మీరు డీటెయిల్గా చదువుకొని మీరు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మనకి అప్లై చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. సో నేను మీకు ఒకసారి అప్లికేషన్ కూడా చేసి చూస్తాను. సో సైన్ అప్. సో ఇక్కడ సైన్ అప్ దగ్గర చూసినట్లయితే సో మీకు వెబ్సైట్ నేమ్, అదేవిధంగా మెయిల్ ఐడి, సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మీరు ఎక్కడైతే ఉంటారు. సో ఈ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది మనకి ఎందుకు అడుగుతారు అంటే సో టాక్సేషన్ కోసం అడుగుతారు. సో నేను ఇక్కడ నా బ్లాగ్ నేమ్ ఇస్తాను, bloggervj.com. ఓకే. సో ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి సో కంట్రీ ఆఫ్ వచ్చేసి ఇండియా. ఓకే, ఐఎమ్ నాట్ ఎ రాబర్ట్. సో సైన్ అప్. సో సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటి అంటే ఓకే సో వీ విల్ రివ్యూ ఇన్ విత్ సో మనం వెబ్సైట్ ఏదైతే లింక్ ఇచ్చామో సో వీళ్ళు ఏంటంటే వెబ్సైట్ని చెక్ చేసి మనం ఎలిజిబుల్ అయ్యామా కాదా అని చెప్పి మన మెయిల్కి పంపిస్తారన్నమాట. సో ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా ఈజీగా మనం ఏంటి అంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్రూవల్ కనుక అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి రిప్లై వచ్చింది అంటే ఒక మీరు ఎలిజిబుల్ అనుకుంటే సో రిమైనింగ్ స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, సో ఇది media.netకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో media.net ద్వారా సో కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా మంచి ఎర్నింగ్స్ అయితే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో. సో మీరు కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మీ బ్లాగ్ కనుక మీట్ అయితే సో మీరు కూడా media.netకి అప్లై చేసుకోండి. సో గూగుల్ యాడ్సెన్స్ ఒకటే కాదు, బ్లాగింగ్ ద్వారా మనీ చేయడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. సో వాటిని తెలుసుకోవడం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాగర్ విజయ్ ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగర్ విజయ్.